హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు టేస్టీ అండ్ ఎమ్మీ బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నేనైతే గోధుమ పిండి అనేది తీసుకుంటున్నానండి, 1 kg. అందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసాను, అదే వంట సోడా అండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. దాంట్లో ఈ వంట సోడాను సాల్ట్ అనేది ఆ పిండికి బాగా అప్లై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ లేకపోతే గీ అన్న వాడుకోవచ్చండి, మీ ఇష్టం, అది ఆప్షనల్. అలా యాడ్ చేయడం వల్ల పిండి అనేది చాలా స్మూత్ అనేది అవుతుందండి. మనం ఆయిల్లో వేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది ఆయిల్ అనేది. అందుకనే కొంచెం ముందుగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది మనం చపాతీ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మనము చపాతీ పిండిలాగే మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అయితే మనం ఆయిల్లో వేయగానే స్ప్రెడ్ అయిపోతుంది పిండి అనేది. అందువల్ల లూజ్ కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా చేసుకుంటే మళ్ళీ రాడ్ లాగా అయిపోతుంది, స్మూత్గా అనేది రాదు బాదుషా అనేది. చూసారు కండి, ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక 10 to 15 minutes అనేది వదిలేయాలండి. పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది, అందుకనేసి నాననివ్వాలి. దాన్ని మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను. 15 minutes తర్వాత నేను ఉండలుగా చేసుకొని మధ్యలో హోల్ అనేది పెట్టుకున్నాను, బాదుషా లాగా షేప్ చేసుకొని. దాన్ని ఆయిల్ అనేది కళాయి పెట్టేసి ఆయిల్ అనేది లైట్ హీట్, మరి మనం ఏలు పెట్టే అంత హీట్ ఉంటే చాలండి. ఆ హీట్ ఉన్నప్పుడు దాంట్లో నేను బాదుషా చేసుకున్న బాదుషాలు అనేవి వేసాను. ఆ చిన్న బాదుషా మా బాబు చేశాడండి. ఆయిల్లో ఆ హీట్ వల్ల లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఆ హీట్ ఎక్కడం వల్ల మనం ఆయిల్లో వేసింది కొంచెంగా పైకి లెగుస్తూ వస్తుందండి. వాటర్ అంతటా అవే లెగాలి, మనము లేపితే అవి పగిలిపోతాయి. అందువల్ల అదిగో నేను పక్కన పాకం అనేది రెడీ చేసుకుంటున్నానండి, బెల్లం పాకము. అవి వాటంతటా అవే పైకి లేచాక మనము అటు ఇటు తిప్పుకోవాలి, ఎర్రగా కాల్చుకోవాలండి బాదుషా అనేది. బెల్లం పాకం అయిన తర్వాత దాంట్లో 2 to 3 ఇలాచీ అనేది కొట్టేసేసి వేసానండి నేను. చూసారు కండి, బాదుషా అనేది ఇలా కాలాలి. ఇలా కాలిన దాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా చేసుకున్న పాకంలో వేస్తున్నాను. ఆ పాకం అనేది వేడిగానే ఉండాలండి, మన బాదుషా కూడా వేడిగానే ఉండాలి. పాకం అనేది తీగ పాకం మాత్రమే ఉండాలి. మనం అరిసెలకి పెట్టుకున్నట్టుగా ఉండపాకం అనేది రాకూడదు, తీగ పాకం రావాలి. అటు ఇటు తిప్పుకోవాలండి, ఎందుకంటే బాదుషా 2 sides అనేది అది అబ్జర్వ్ చేసుకోవాలి కదా అండి పాకం అనేది. అందుకనేసి కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాం దానికి. ఆ తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్ మళ్ళీ చేసుకొనేసేసి బాదుషాలు అనేవి ఆయిల్లో అనేది వేయాలి. చూసారుగా అండి, బాదుషా పాకం అనేది పీల్చేసుకొని ఎలా కలర్ చేంజ్ అయ్యిందో చూసారు కండి, ఎలా ఉందో బాదుషా అనేది. పర్ఫెక్ట్గా మనం బయట స్వీట్ షాప్లో తీసుకునేది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి, ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాప చాలా ఇష్టంగా తిన్నదండి. అంతే అండి, టేస్టీ బాదుషా అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి ఇలాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.